దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు క్షేమంగా కాసి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మరోమారు ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన్ని ఆరాధించి ఆయన నామాన్ని ఘనపరచుటకు వచ్చిన మీ ಎಲ್ಲరిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరచునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు చెప్పబోయే అంశము ప్రసంగము ఇది నాకే అనుకుంటే మాత్రమే జీవితంలో ఆత్మీయంగా ఈ నెల మొదటి తారీఖు మనం ఒక వాక్యం మాట్లాడుకున్నాం, ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. ఎందుకు గుర్తుంది ఎవరికైనా? ఏంటమ్మా అది? ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితే. మనం ఎందుకు వచ్చాము అంటే ఆశీర్వాదము పొందుకున్నటకు మనం వచ్చాం. తర్వాత దేవుడు చెబుతున్నటువంటి మాట, మీరు ధన్యులుగా ఉండాలి అని వినాలని, వాక్యాన్ని చదవాలని, 3 అనుసరించాలని గత వారం చెప్పుకున్నాం. ఈ వారము మనం ఆశీర్వాదకు వారసులు కాలి అంటే దేవుని బిడ్డలారా, ఈరోజు చెప్పే అంశము ఇది నాకే. ఎవరికిది? ఎవరికి వాళ్ళది ఇది నాకే అనే విషయాన్ని ఎవరైతే మనం తీసుకోగలమో వాళ్ళు ఆశీర్వాదానికి వారసులయ్యి ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తులుగా బ్రతుకుతారు అని దేవుని మాటగా దైవ సేవకులుగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము వినే ప్రతి మాట దేవుడు అంటాడు, ఎలా వింటున్నావు ఒకసారి సరిచూసుకోమంటాడు. మందిరంలోకి వచ్చాం, సమయం గడుపుతున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటే కాదు, ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. వినేవాడు ధన్యుడు అన్నాడు, చదివేవాడు ధన్యుడు అన్నాడు, గైకొనేవాడు ధన్యుడు అన్నాడు. ముందు అసలు వినకేపోతే దాన్ని ఎలా గైకొనగలం? వింటేనే కదా గైకొనగలం. ధన్యుల వరుసలో మనం ఉన్నాం, ధన్యుల వరుసలో మనం తీసుకుని వచ్చాడు. ఎందుకంటే చదువుతున్నాం, వింటున్నాం, కొంత మట్టుకు అనుసరించి నడుస్తున్నాం. అయితే ఈ రోజున చెప్పే మాట హెచ్చరిక ప్లస్ 2, దేవుడు కొందరు కాదు, ఒక వ్యక్తిని మీకు చూపించబోతున్నాడు ఈ రోజున. ఆ వ్యక్తి యొక్క విశ్వాస జీవితం, ఆ వ్యక్తి యొక్క పనితీరు, ఆ వ్యక్తి యొక్క పతనం కూడా తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, గత వారం ఎక్కువ సమయం వాక్యం చెప్పలేదు. ఎందుకని? వాతావరణం అనుకూలించలేదు. ఒక పైపు నుంచి నేను వాక్యం చెబుతున్నాను, కరెంట్ లేదు, మైకు లేదు, కనుక ఆ వాన శబ్దం ఎక్కువగా వినపడింది తప్ప వాక్య శబ్దం మీకు వినపడదా? మరి ఈ వారం అయితేనో ప్రశాంతంగా ఉంది, మైకు తీసినా మాట్లాడినా వినిపించే పరిస్థితి ఉంది. ఎందుకని ఈ మాట అనవలసి వస్తుంది అని అంటే, గత వారంని ఈ వారంతో పోల్చుకోలేము. ఏ రోజుది ఆ రోజే. గత వారం ఏంటి మనకు నిరీక్షణ? మరలా వచ్చే వారం సజీవులమై ఉంటే వర్షం పడదు అని. అవునా కాదా చెప్పండి? దేవుని బిడ్డ దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు, నేను వస్తున్నాను. ఒకసారి చేయండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. నేను వచ్చు వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనిడి. ఏం చేస్తున్నాడు దేవుడు? నేను వస్తాను మరలా. వినకపోతే మీకు ఏం అర్థమవుద్ది? ఏమీ అర్థం కాదు, వింటేనే అర్థమవుతుంది. మీరు ఏవైతే కలిగి ఉన్నారు, ఏం కలిగి ఉన్నాం? ఒక 10 లక్షల అప్పులు, 4 జబ్బులు, ఏం కలిగి ఉన్నామమ్మా? 4-5 అవమానాలు, ఎన్నో కొన్ని సమస్యలు. వీటిని గట్టిగా పట్టుకోమంటున్నాడా? దేవుడు వీటిని పట్టుకోమనట్లేదు. ఈ లోకంలో, ఈ భూమి మీద పుట్టే ప్రతి మానవునికి మనం అప్పు చేయకపోయినా గవర్నమెంట్ మన నిమిత్తం అప్పు చేస్తుందట. తెలుసా మీకు? నాకు ఏ అప్పు లేదనుకున్నవాడికి కూడా మన దేశ గొప్ప సంపన్నుడు ఎవరు అంటే అంబానీ గారు అంటారు. ఆయన కూడా అప్పు చేసింది గవర్నమెంట్. ఏ గవర్నమెంట్? కేంద్ర గవర్నమెంట్ చేసింది, రాష్ట్ర గవర్నమెంట్ చేసింది. నా అప్పు కూడా ఆయన వైపు కూడా ఆయన రేపు పొద్దున ఉన్నత స్థితిలోకి వస్తాడు, అతని నిమిత్తం కూడా అప్పు చేసింది. దేవుడు చెప్పేది అది కాదు. నువ్వు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నావో, ఏ విశ్వాసాన్ని అయితే చేశావో, నువ్వు చేసిన క్రియలు ఒక వ్యక్తి రక్షణలో నడిపించడానికి ఉపయోగపడతాయి తప్ప నీకు ఉపయోగపడవని గుర్తుంచుకో. నేను చేసింది భక్తి నిన్నే, ఈరోజు చేసే భక్తి ఈరోజే. నేను చేసేసాను కనుక దాన్ని నమ్ముకొని సంవత్సరాల తరబడి బతికేస్తానని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలను అంటే, ఒక వ్యక్తి గురించి నేను మీకు తెలియజేస్తాను. చివరికి ఏ విధమైన దుస్థితిలోకి వెళ్ళిపోయాడో, కుటుంబాన్ని ఎంత దౌర్భాగ్య స్థితిలో దిగదార్చుకున్నాడో,
ఎలా పాపం అన్యపు బిడ్డలిద్దరిని కోల్పోయాడు అన్న సంగతి కూడా ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా చూడండి, ఆ వ్యక్తి గాడిదలు తన తండ్రి గాడిదలు పోతే వెనకటానికి వెళ్ళాడు. గాడిదలు పోతే వెనకటానికి వెళ్ళాడు. తనంతట తానుగా ఆ స్థితికి వస్తాడని తను ఊహించలా. మనం ఊహించామా చెప్పండి? దేవుని స్థితిలో ఉంటామనేది ఎందుకు చెప్తున్నానంటే, ప్రసంగానికి ముందే ఈ ప్రసంగం నాకే అనుకోండి అని ఈరోజు ముందు ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరూ ఊహించలా యేసు ప్రభువుని అంగీకరిస్తాం, దేవుని సన్నిధిలో ఉంటామని. ఎవరైనా అంగీకరించే తెలుసుకున్నారా? ఎవరూ ఊహించలా. 24 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో ఉన్నప్పుడు నేను ఆలోచించలా. ఎవరికి ఆలోచన లేదు. ఊహించని రీతిలో దేవుని సన్నిధిలో ఉన్నాం. తాను కూడా ఊహించని రీతిలో తండ్రి పని మీద వెళ్తాడు. తండ్రి తన యొక్క గార్ధపం అంటే గాడిదలు పోతే ఆ గాడిదలను ఎలుక్కోవడానికి తాను తన యొక్క దాసులు తన ఇంటి ఉన్న పాలేరులను తీసుకుని వెళ్ళి ఎలుగుతానికి వెళ్తారు. దొరకకపోతే ఎవరో చెప్తారు. ఏమని చెప్తారు అని అంటే, ఇదిగో ఈ దేశంలో ఒక ఏరియాలో ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే అవి ఎడిపోయినాయో మీకు దొరుకుతుంది, మీకు కనబడతాయి అని చెప్పాడు. దేవుడు జాగ్రత్తగా వాక్యం వినండి. వాక్యం జాగ్రత్తగా వినండి. వాక్యం వినకపోతే బ్రతుకులు మారవు. ఎంత పని చేసినా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత కుటుంబం నిలబెట్టుకోదు దేవుడు చెప్పట్లా. కుటుంబాన్ని నిలబెట్టుకోదు 100%. దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించే సంగతి తర్వాత ముందు నీ కుటుంబాన్ని నీవు కట్టుకో, నీ కుటుంబాన్ని నువ్వు స్థిరపరచుకోమని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకనంటే దేవుడి నామానికి మహిమ వచ్చేది ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? ఆదాముని దేవుడు సృష్టించి కుటుంబ వ్యవస్థ ద్వారా దేవుడి నామానికి మహిమ తెచ్చుకోమన్నాడు. తన కుటుంబమును బాగుగా ఏలువాడై ఉండాలి. సంఘంలో ఉన్న ఏ వ్యక్తి అయినా తన కుటుంబంలో అందరితో సమాధానంగా ఉండాలి. కుటుంబంలో ప్రేమ పంచాలి, ప్రేమను తెలియజేయాలి. ప్రేమ తెలియకపోతే ఆ కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబం కాదు. భర్త సోయి భార్యకి లేకుండా, భార్య సోయి భర్తకి లేకుండా, భార్య భర్త సోయి పిల్లలకి లేకుండా, ఎవరు ఏమైపోయినా మాకు సంబంధం లేదు, మా సేఫ్టీ మా చేతిలో పని ఉంది, మా పని మేము చూసుకుంటామంటే దేవుడు సంతోషించేవాడు కాదు. ఇంకో విషయం చెప్పాలంటే, అట్లాంటి స్వభావం మనలో ఎవరికైనా ఉన్నా దాని ద్వారా సంబంధం లేకుండా, ప్రేమ లేకుండా ఉంటే ఆశీర్వాదం కంటే కూడా గృహం మీదకి ఏమొస్తుందంట? శాపం వస్తుందట. నేను చెప్పే మాట దేవుని వాక్యం చెప్తుంది, దైవ గ్రంథం తెలియజేస్తుంది, దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు చెప్తాడు, దేవుని వాక్యం సజీవమైనటువంటిదంట, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమని. వాక్యాన్ని పరిపూర్ణంగా ఎన్ని వాక్యాన్ని అనుసరించి వారు మాత్రమే దేవుడు వారిని బట్టి సంతోషిస్తారు. దేవుడి వాక్యం అదే తెలియజేస్తుంది. ఈరోజు నువ్వు ఏమింటున్నావు దాన్ని గట్టిగా పట్టుకో, ఏమి నేర్చుకున్నావు దాన్ని గట్టిగా పట్టుకో. ఏదో వాక్యం వినేస్తున్నాను, కుటుంబ శ్రమను బట్టి వచ్చేసాను, ప్రార్థనకు వచ్చాను, కుటుంబ శ్రమ బుర్రలో గుర్తు వస్తుందంటే వస్తుంది. సమస్యలు లేకుండా ఉండవు. నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చిన తర్వాత అదే ఆలోచన కలిగి ఉన్నావంటే దేవుడు ఏం చెప్పాడు? మీ చింత మోరడు ఎక్కువ, నీ కష్టం ఇంకో బాగా తిరుగుదు తప్ప తగ్గదు. ఎందుకని అంటే సమస్యలు పరిష్కరించుకోవాలని వ్యక్తి వచ్చి కూడా నువ్వు సమస్యలు సరిగా చెప్పలేకపోతే ప్రయోజనమే ఉంది. సమస్యను పరిష్కరించే వ్యక్తి దగ్గరికి వచ్చి కూడా ఆ సమస్యను చెప్పలేకపోతే ఉపయోగమే ఉంది. దేవుని బిడ్డ, అందుకే దేవుడు అంటున్నటువంటి మాట, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని చెప్పాడు. పట్టుకోమని చెప్పినటువంటి దేవుడు ఒక వ్యక్తిని నీకు నాకు చూపిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే సౌలు. సౌలుని ఎందుకు మనం సాదృశ్యంగా తీసుకోవాలి అని అంటే, సౌలుని ఎందుకు సాదృశ్యంగా తీసుకుని రావాలి అని అంటే, సౌలు కూడా పిలువబడ్డాడు దేనికి? ఆశీర్వాదానికి వారసుడగుటకు. నీవు నన్ను కూడా పిలువబడ్డావు. మనం ఎవరు ఊహించలేదు. ఏ ఆశీర్వాదానికి వారసుడు అవడానికి పిలిచాడు? రాజు చేయడానికి దేవుడు అతన్ని పిలిచాడు. ఆ విషయాన్ని తాను గుర్తించలేదు. గుర్తించక మాట పెడసేవుని పెట్టాడు. ఇప్పుడు మన వాక్యాన్ని ఎట్లా పెడసేవుని పెడుతున్నామో, ఏదో విన్నామో ఇద్దాము వెళ్ళిపోయామన్నట్టు ఎట్లా పెడుతున్నామో అలాగే పెట్టాడు. కానీ దేవుడు అతన్నే వదిలిపెట్టాలి. దేవుడు పెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, పాత సామెత ఒకటి ఉంది, నువ్వుల్లో ఎంత బొరిలినా అంటే వరకే ఉంటుంది తప్ప మిగతాది అంటే ఎందుకంటదో చామను తీసుకెళ్తే ఎంతగా ఉన్నది తీసుకొచ్చుకొని రావచ్చు కదా. ఎందుకని నూనెలో పొరులటం అనే పదాన్ని ఉపయోగించారంటే, నూనెలో పొరులే వ్యక్తి ఎవరో ఉండరు. నూనె తెచ్చుకొని సమకూర్చుకునే వాళ్ళు ఉంటారు తప్ప పొర్లుకొని పాడు చేసుకునే వాళ్ళు ఎవరో ఉండరు.
ఎవరు వాళ్ళంటే బాధ్యత లేనటువంటి వ్యక్తులు, ఇంట్రెస్ట్ లేనటువంటి వ్యక్తులు, ఆసక్తి లేనటువంటి వ్యక్తులు, దేవుడి సన్నిధిలోకి వచ్చాము కానీ చేయగలడా అని ఒక అవిశ్వాసానికి కలిగినటువంటి వ్యక్తులు. ఈ వారం వాక్యం బాగుంది, వినటానికి ఇనుసొంపుగా ఉందనుకున్న వాళ్ళు తప్ప, వినటానికి ఇంత ఇనుసొంపుగా నా చెవులకు దేవుడు పెట్టాడు అంటే 100% ఈ వాక్యము నాతో మాట్లాడుతుందనే విషయాన్ని గుర్తించండి. బైబిల్ చదువుతూ ఉంటా, చదివిన బైబిల్ చదువుతూ ఉంటా, కానీ ఒక్కొక్క సమయం దగ్గర చదివిన మాట కాదు దేవుడు ఆఫ్ చేస్తాడు, అక్కడ కొంచెం ఆగు అంటాడు. ఏదో ఈరోజు నీతో నేను మాట్లాడబోతున్నాడు, వెయిట్ చేయమంట. ప్రతి వారం ప్రార్థనకు వస్తున్నారు, ప్రతి వారం దేవుని మాట్లాడతారు, కానీ ఒక్కో రోజు మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకని చెప్పండి? బాగా చెప్పలేదు వారం బాగానే చెప్తున్నారు, మరి ఎందుకని అర్థమైంది ఈ రోజున అంటే దేవుడు ఆ మాట నీతో. మనం ఏం చేస్తామంటే బాగా వెనబుద్ధి దానికి మార్కులు వేసి పక్కకెళ్ళిపోతుంది. నీ తప్పును దిద్దుకోమన్నా, నీ పొరపాటును సరి చేసుకోమన్నా, బలహీనుడిగా ఉన్నావు ధైర్యంగా ఉండమని చెప్పినా, నీ బలహీనతలు వదిలిపోతున్నాయని దేవుడు చెప్పినా, ఆ రోజున సొంపుగా ఉంది అంటే దేవుడు నీతో ఆ రోజు స్పష్టంగా మాట్లాడిన విషయాన్ని గుర్తుంచుకో. చూడండి, ఇక్కడ ఈ యొక్క సౌలు తను ఊహించకుండా, ఆలోచన చేయకుండా వెళ్తాడు. తనకు అసలు ఆలోచనే ఉండదు. దేవుడు పిలుస్తాడు, అభిషేకం పొందుకుంటాడు, ఇతని గురించి గొప్ప సాక్ష్యం ఉంటుంది. చివరికి ఏమైపోయాడు అని అంటే తనకున్న జబ్బుల గురించి చెప్తాను. అసలు ఎందుకు అయిపోయింది కూడా నేను మీకు తెలియజేస్తాను. చూడండి ఒకసారి, 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు. దావీదు తన సౌలును పంపిన స్థలముకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిష్తీయుని హతము చేసిన తరువాత స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబూరులతోనూ నాట్యములతోనూ గాన ప్రతిగానాలు పాడుచు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసినది. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉన్నందున, ఇంపుగా లేవా, ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు సుదులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకోగలడు. నాటి నుండి విసపు చూపు, నాటి నుండి సౌలు దావీదు మీద విసపు చూపు నిలిపెను. ఎవరండి ఈయన? సౌలు. ఎందుకండి ఈయన? ఎందుకని విసపు చూపు నిలిపాడండి ఈయన? సుబుద్ధి కలిగి పని చేసుకునేవాడిని చూసి తినే నియమించాడు. తానే మాకు కూర్చోబెట్టు సంతోషం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని మందిరం వైపు తిరిగి ఓపిక లేకపోతే పడుకోవచ్చు, కానీ అట్లా ఎదురు తిరగకూడదు. సరే, ఏం చేశాడమ్మా? ఇసుపు చూపు నిలిపాడు. ఎవరండి? సౌలు. ఎందుకని? అతనికి ఇనసొంపుగా మాటలు లేవు, ఇనసొంపుగా మాటలు లేవు, ఇనసొంపు అయినటువంటి మాటలు లేవు. ఎందుకని? ఏమి తప్పుడు మాటలు పాడుతున్నారా? మంచి పాటలు పాడతలేదా? ఘనంగా ఎంచట్లేదా? ఇతను చెప్పినట్టు తను వినట్లేదా? ఇతను చెప్పిన పని అలా చేయట్లేదా? తాను యుద్ధం చేయలేనప్పుడే కదా తన పక్షంగా యుద్ధం చేసింది, గొలియాతుని సంహరించింది. రాజ్యం అప్పుడే కదా పోవలసింది. ఏం చేశాడంట? రాజ్యం నా చేతుల నుండి వెళ్ళిపోద్ది. ఎవరికి వస్తుంది చెప్పండి ఆ భయం? ఎవరికి వేస్తుంది ఆ భయం? ఎవరికి వేస్తుంది? ఇద్దరు కోడలు ఉన్నారనుకోండి, అత్తగారికి వచ్చి రాగానే పెద్ద కోళ్ళకి పెత్తనం ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు రెండో కోళ్ళు వచ్చినప్పుడు చిన్న కోళ్ళకి భయం, పెద్ద కోళ్ళకి భయం ఎందుకు? క్రమశిక్షణతో ఉంటే, జాగ్రత్తగా ఉంటే భయం ఎందుకు? జాగ్రత్త లేకపోతేనే కదా భయం వేసిపోతుంది. ఏం చేస్తాడు? ఎందుకని? సుబుద్ధితో పనిచేస్తున్నాడు దావీదు. మంచి బుద్ధి కలిగి ఉన్నాడు దావీదు. అయితే ఇతరు తత్వమే ఇంతంటారా? ఇతరు స్వభావమే ఇంతంటారా? ఇతర లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటారా? కాదు. పూర్వం ఎలా ఉండేవాడు చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 10-11 వచనాలు. 10వ అధ్యాయం 10-11 వచనాలు. వారు
ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మా ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చును. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వం అతని ఎరిగిన వాడు అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూసి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి? సౌలును ప్రవక్తల్లోనున్నాడా? ఒకరితో ఒకడు చెప్పుకునేది. ఎవరండి? ఎవరి మీద ఎవరి గురించి ఎవరు మాట్లాడతారండి? మాట ఈరోజు ఇసుక చూపు నిలుపుతున్నాడే, ఈరోజు ఇసుక ఆలోచన కలిగి ఉన్నాడే, ఈరోజు ఆదివారం ప్రార్థన మానేస్తున్నాడే, ఈరోజు ఆదివారం ప్రార్థన మానిపీయడానికి కారకుడయ్యాడే, ఈరోజు కారకుడు రాలయ్యిందే, ఆత్మీయ లేకుండా బ్రతుకుతుంది, ఆత్మీయ జీవితం లేకుండా ఈరోజు జీవిస్తుంది. ఒకనొక రోజు ఎటువంటిదా ఎట్లా ఉన్నాడంటే అతను ఒకనొక రోజు ఎలా ఉన్నాడంటే అతను తాను మాట్లాడుతూ ఉంటే ప్రవక్తల నోరు మూయబడుతుందంట. తాను ప్రసంగం కేసి లేచి నుంచుంటే, తాను నిలబడి ఉంటే ప్రవక్తలు సైతం సరెండర్ అయిపోతున్నారంట. ప్రవక్తలు సైతం సైలెంట్గా ఉండిపోతున్నారంట. దేవుని బిడ్డకు అర్థమవుతుందా? ఆ భక్తిని దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాడేమో. ఈరోజు నేను చూసే చూపు కరెక్టే, నేను మాట్లాడే మాట కరెక్టే, నేను బ్రతుకు కరెక్టే, నా ప్రవర్తన కరెక్టే, నా క్రియలు కరెక్టే, నేను చేసే ఆలోచన ప్రతిదీ కరెక్టే అనే స్వభావాన్ని కలిగి ఉన్నాడు సౌలు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకునిగా నేను మీతో ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని సన్నిధిలో కూడి ఉన్న మీతో దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ జీవితంలో ఎప్పుడో నేర్చుకున్నటువంటి పాటే తప్ప ఈరోజు ఒక కొత్త పాట నువ్వు పాడగలుగుతున్నావా? ఎప్పుడో చేసిన ప్రార్థనని ఈరోజు తలంచుకుంటూ ధ్యానం చేసుకోగలుగుతున్నావు తప్ప నీ ఆత్మీయ జీవితంలో గుర్తుందా? ఎప్పుడో చదివిన వాక్యమే తప్ప ఈ రోజున నీవు నీ జీవితానికి చూడకుండా ఒక అధ్యాయాన్ని వివరించి చెప్పగలవా? ఎందుకని? ఎప్పుడో చేశాను. ఏం చేశావు? ఏంటి నువ్వు చేసింది? తెలీదు. ఏం చేశావు? నీ భక్తిని నువ్వు పొగుడుకోవటమే తప్ప, నీ భక్తిని గురించి నువ్వు మెచ్చుకోవటమే తప్ప, నీ భక్తిని గురించి మెచ్చుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు, నీ బంధువులు ఎవరైనా సరే నీ భక్తిని గురించి మెచ్చుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకు నువ్వు భక్తి అనుకుంటున్నావు, ఆ భక్తి కరెక్ట్ అయిందేనా? ఆలోచించుకో ఒకసారి. ఈరోజు ఇసుక చూపు నిలిపే వ్యక్తి ఒకనొక దినమంది ఎలా ఉన్నాడు అంటే ప్రవక్తలలో ఒకడుగా ఉన్నాడా ఏంటి? ఎట్లున్నాడంట? ప్రవక్త ఏంటినా అంటే ఇంత భక్తి ఎట్లా అబ్బింది ఇతనికి? ఇంత భక్తి ఎలా నేర్చుకోగలిగాడు? ఇంత ఆత్మీయ జీవితం ఇంత బలంగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఇంత ఘనమైన కార్యాలు ఎలా చేయగలుగుతున్నాడు అని చెప్పి ఒకనొక దినమంది దీని గురించి ఏం చేశారంటండి? జనులు చెప్పుకున్నారంట. ఆ రోజు భక్తి ఈ రోజు ఉందా? ఈరోజు ఏం నిలుపుతున్నాడండి ఈయన? ఇసుపు చూపు. ఈరోజు ఏం నిలుపుతున్నాడు? దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. ఒకరోజు దేవుడి పని అంటే ఉన్న ఆసక్తి, నా బొంద ఫస్ట్ నుంచి మాకు ఆసక్తి లేదు. ఆ రోజు ఎట్లా ఉన్నామో ఈరోజు, ఆ రోజు ఎలా ఉన్నామో ఈరోజు అలాగే ఉన్నాం. కొత్తగా మాకు ఎక్కడ అబ్బిందండి భక్తి? మీరేమైనా భక్తులు అయితే మిమ్మల్ని చూసి మేము నేర్చుకోగలం, కానీ మీకు ఏమో భక్తి వస్తుందో మీరు వస్తున్నారు వెళ్తున్నారు, మేము వస్తున్నాం కూర్చుంటున్నాం వెళ్తున్నాం. మాకేడా పిలిచి చెప్పండి ఆ రోజు ఎలా ఉన్నామో. మీరున్నారో లేదో మాకు తెలియదు, కానీ మేము మాత్రం మీరున్నారో లేదో. ఆ రోజు 5 నిమిషాలే, ఈ రోజు 3 నిమిషాలకు పెరిగింది, ఇంకొక 2 నిమిషాలు తగ్గింది. లేదా ఆ రోజు 3 నిమిషాలే, ఈ రోజు 3 నిమిషాలే. ఆ రోజు ప్రార్థన అంటే భయమే, ఈ రోజు ప్రార్థన అంటే భయమే. ఆ రోజు వాక్యం చదువుతుంటే తప్పులే, ఈ రోజు వాక్యం చదువుకునేటప్పుడు. ఆ రోజు నా పాట పాడనన్నా, ఈ రోజు నన్ను మేము ఎక్కడండి పోగొట్టుకుంది? ఆ రోజు ఏం కలుగున్నామో ఈరోజు మరగుజ్జు చెట్టు, ఆకులు లేని చెట్టు, ఫలింపు లేనటువంటి చెట్టు. మీరు పాటలు పడితే పాస్టర్ గారికి బహుమతి ఇస్తారనుకున్నారా? మీ ఆత్మీయ జీవితం బలపడద్ది, మీ కుటుంబాన్ని మీరు కట్టుకోగలరు. మీరు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే మీ బిడ్డలకు ఆశీర్వాదము, మీ కుటుంబానికి ఆశీర్వాదము. ఆశీర్వాదాలు మాకు ఎందుకండి? సాయంత్రం అయితే ఏం కావాలి? టీవీలో సీరియల్ కావాలి. మాకెందుకండి ఆశీర్వాదాలు? మాకెందుకు? జీవితంలో మాకు అలవాటు పడిపోయిందని తాగుబోతోడికి
ఏం అలవాటు పడింది? మొత్తం అలవాటు పడిపోయి టెన్షన్ పట్టం మాకు అలవాటు పడిపోయాం. మొత్తు ముందు వేసుకునేవాడికి మొత్తు లేకపోతే ఎలా ఉంటుందో, అప్పులు లేకపోతే మాకు అలా ఉండదండి. అప్పులు ఉండకపోతే మాకు పిచ్చి ఎక్కిపోతాయి. ఆ మధ్య వెళ్తున్నాళ్ళే, అబ్బా ఏదో వచ్చింది సోనా బియ్యం ఇంత ముద్దకి కడుపు నిండిపోయేదండి, సోనా బియ్యం ఇంత సరగట్లేదు అయ్యారు అన్నాడు. ఇప్పుడు ఏమైపోతుందంట, సోనా బియ్యం మాకు వద్దండి, కోటా బియ్యమే మాకు ముద్దు. వాటికి అలవాటు పడిపోయాం. ఇవద్దు, అదే బెస్ట్ మాకు. ఇది లేకపోతే ఏదోలా ఉంటుంది. చూడండి, వాళ్ళకి ఎట్లా అలవాటు మనకు కూడా ఇట్లా అలవాటు అయిపోయాయి. ఇది అలవాటు అయిపోయింది. కానీ దేవుడు అలా అలవాటు నుండి బయటికి రావాలని కోరుకుంటున్నాడు. నెంబర్ 1. 2, నీ జీవితంలో ఒకవేళ నేను ఎప్పుడో వెనకమాల అగ్నిని మండించానంటే ఆ అగ్ని మంట ఇప్పుడు మండదు. మంట ఎంతకాలం మంటది చెప్పండి? నరకం ఏమైనా మంటడానికి మనం కాదు కదా. నరకం ఏమో అగ్ని ఆరదు, మండిది ఏదో ఒక రోజు ఆరిపోక తప్పదు. దేవుడు ఏం చెప్పాడు? ప్రతినిత్యము నువ్వు ఎట్లా ఉండాలంట? ప్రబలించు జ్వాలలా ఉండాలి. మన భక్తి జీవితం, విశ్వాస జీవితము, విధేయత చూపే తత్వం ఆ విధంగా ఉండాలి. చూడండి, ఒకానొక దినమందు తాను లేచి నిలబడితే ప్రవక్తలు సైతము, ఇతర ప్రవక్త ఏంటి ఉన్నట్లున్నటువంటి విశ్వాస జీవితము ఈరోజు ఏమవుతుందండి? ఇసుక చూపు నిలిపే తనకు ఎవరైనా మంచి గురించి వ్యక్తి గురించి మంచిగా మాట్లాడితే వినలేనటువంటి తత్వం చెవుల్లో ఏం పోసినట్టు ఉంటుందంట. అమ్మా, తల పగిలిపోతుంది. వినలేకపోతున్నారా అంటారు కొంతమంది. ఎందుకని వినలేకపోతున్నారంట? అసలు ఈవిడ లేకుండా చేస్తే ఏమైపోతుంది? నేనే హీరోని. ఈవిడ లేకుండా చేస్తే నేనే హీరోని. నేనే హీరోని, నాదే హీరోయిజం. ఎందుకని? ఈయన ఏం ధ్యానం చేస్తున్నాడు? దేవుని ధ్యానం చేయట్లా. ఏం ధ్యానం చేస్తున్నాడు? ఆ రోజు ప్రవక్తల్ని చూస్తుంటే పడిపోయారు, ఈరోజు కూడా చూస్తుంటే పడిపోతారా? పడిపోయే స్థితి ఉందా? పడిపోయే స్థితిలో దేవుని బిడ్డలారా. రెండోదిగా చూడండి, తను చేసినటువంటి ఒక ఘనకార్యము 11వ అధ్యాయము 5వ వచనం 8వ వచనం వరకు. సౌలు చూడండి అమ్మ, ప్రార్థనలో లేడు. ఒకటేమో భక్తి కలిగి ఉన్నాడు, వాక్య ధ్యానంలో ఉన్నాడు. వాక్య ధ్యానము, వాక్య తలంపు కలిగి ఉన్నాడు. పొలంలో నుంచి వస్తున్నాడంట. పొలంలో నుండి సౌలు వస్తూ ఉండగా పశువులను తోలుకుని వచ్చుచు జనులు ఏడ్చుటకు ఎందుకు ఏడుతున్నారని అడిగాడంట. వారు యాబేషు వారు తెచ్చారు, మిమ్మల్ని మనందరినీ నాశనం చేసేస్తారని చెప్తున్నారు వాళ్ళు అని చెప్పి వర్తమానం తెచ్చారంట. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశమునకు పంపి నా సౌలుతో కూడనటువంటి వారందరినీ ఇలాగే చేస్తానని చెప్పి ఒక దెబ్బకి 30,000 మందిని చేశాడంట, అతమానం చేశాడంట. ఎవరండి? ఈరోజు ఇసుపు నిలిపేవాడు, ఈరోజు ఇసుపతత్వం కలిగినటువంటి వాడు, ఈరోజు భక్తి జీవితంలో లేనటువంటి వాడు, పడిపోయినటువంటి వాడు, ప్రార్థన మానేసేటువంటి వాడు, తాను మానేసి అనేకులను మాన్పించేటువంటి వ్యక్తులు, తాను మానుతూ అనేకులను వెనక్కి లాగే వ్యక్తులు, తాను పాడైపోతూ అనేకులను పాడు చేసే వ్యక్తి ఈరోజు ఇసుక చూపు. వారి నోటు తెరిస్తే ఏంటి చెప్పండి? కొంతమంది లాభసాటిగా ఉంటే సంతోషంగా ఉంటారు, లాభసాటిగా మాట్లాడటం కొరకు మాత్రమే బతుకుతూ ఉంటారు. ఎటు మాట్లాడినా ఏం మాట్లాడే వాళ్ళకి ఏం కావాలి? లాభం. ఎటు మాట్లాడినా ఏం మాట్లాడుకున్నా లాభం. ఆ లాభం మాట్లాడటానికి ఏం చేస్తారు? కుటుంబాలు చిచ్చులు పెడతారు, సమాధానం లేకుండా చూస్తారు, తల్లిదండ్రులకు పెడతారు, భార్య భర్తలకు పెడతారు, అన్నదమ్ములకు పెడతారు. ఒకరికొకరు సమాధానం లేకుండా ఈ ఇద్దరి సమాధానంతో వాళ్ళకి ఏమవుతారు? సంతృప్తికరంగా ఉండాలి అని, సంతోషంగా ఉండాలని. దేవుని దగ్గర గుర్తించండి, ఆలోచించండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈయన? మాట ఇంటే ఇష్టం లేదు ఈయనకి. ఇసుక చూపు నిలిపేస్తున్నాడు, విసుగు చూపు కలిగి ఉన్నాడు, విసుగు తత్వాన్ని హృదయంలో అనుభవించుకుని ఉన్నాడు. ఎందుకని అంటే ఇక్కడ సుబుద్ధి కలిగి పనిచేస్తున్నాడు, మంచి బుద్ధి కలిగి పనిచేస్తున్నాడు. మంచి బుద్ధి కలిగి పనిచేసే వ్యక్తి వైపు ఒకప్పుడు ఎటువంటి వ్యక్తి, ఇప్పుడు ఎటువంటి వ్యక్తి అంటే దేవుని సన్నిధి అంటే ఆరాటపడేవాడు, దేవుని ప్రజలను సమకూర్చడానికి ఆసక్తి చూపేవాడు, సంఘాన్ని సమకూర్చడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు.
ఆసక్తి కలిగి ఆశ కలిగినటువంటి వ్యక్తి ఈరోజు ఏమైపోయాడంటండి? విశ్వశుభ్రం నిలుపుతున్నాడంట. ఏం చేశాడు ఈయన? అక్కడేమన్నాడు, ఇక్కడేమన్నాడు? ఇక్కడ శత్రువును అర్థం చేశాడన్నాడు. అక్కడేమన్నాడు? శత్రువులు మన మీదకి వస్తున్నారనేది మాట అన్నాడు. శత్రువులు మన మీదకి వస్తున్నారనే మాట అంటే ఆగ్రహం నిండిపోయి ఆత్మపూరుడై ఆ శత్రువును సమూల ధ్వంసం చేశాడు. ఇక్కడేం జరుగుతుంది? శత్రువుని చంపినోడు నీ దగ్గరికి వచ్చి నీవు చెప్పిన మాటల్లో వింటా ఉంటే వీడిని ఎలాగైనా నేను ఏం చేయాలి? చంపేసేయాలి. దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నటువంటి మాట, దేవుడు నీకు కలిగిన దాన్ని పట్టుకోమన్నాడు. నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నేను వస్తున్నా, మరలా నేను ఇదిగో త్వరగా రాబోతున్నా, త్వరగా వస్తున్నా. నువ్వు ఏవైతే కలిగి ఉన్నావో, ఏదైతే నువ్వు భక్తి జీవితాన్ని సూచిస్తున్నావో దాన్ని నువ్వు కట్టుకోకపోతే, కలిగి ఉండకపోతే ఏం చేస్తారంట? దేవుడు ఉమ్ము వేస్తానని చెప్పాడు. చూడండి, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు శ్రద్ధగా ఆలకించండి. మనం ఎందుకు వచ్చామంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి వచ్చాం, ఆశీర్వాదం పొందుకోవడానికి వచ్చాం, దీవించబడటానికి వచ్చాం, దీవెనకు వారసులు అవ్వడానికి వచ్చాం. దీవెనకు వారసులు అవ్వడానికి వచ్చినటువంటి మన భక్తి జీవితము ఎలా ఉందో ఒకసారి కంపారిజన్ చేసుకో, ఒకసారి చూసుకో, సరి చేసుకోకపోతే దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను చూసి దేవుడు నీతో నాతో మాట్లాడే మాటలు విచిత్రంగా ఉంటాయి, బహు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులుగా ఉంటాయి. ఈరోజు నువ్వు చూపెట్టు ఉంది. ఈరోజు నీ భక్తి జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు నీ భక్తి జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు ఎంత ఆత్మీయంగా ఉన్నావు, ఈరోజు ఎంత ఆత్మీయ స్థితిలో దిగజారిపోయావు. ఒకప్పుడు చేసిందే చెప్పుకున్నావు తప్ప ఈరోజు నేను ఇది చేశాను, ఇది చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఈ విధంగా నిలబడతానని చెప్పుకునే స్థితి దగ్గర ఉందా లేదా ఒకసారి నువ్వు ఆలోచించుకో, నువ్వు సరిచేసుకో. ఇప్పుడు ఏమైపోయాడు? ఒకప్పుడు అంత భక్తి కలిగినటువంటి వ్యక్తి ఒకేసారి ఇసుక చూపులోకి వచ్చేసాడండి. ఇసుక చూపులోకి ఒకేసారి రాలేదండి. ఒక్కొక్కటి అబ్బుతూ ఉంటుంది మనిషికి, ఒక్కొక్కటి అబ్బుతూ ఉంటుంది. మొట్టమొదటి ఏమైపోయింది? ఇక్కడ చూపు అబ్బింది. చూపు ఏ చూపు? ఇసుక చూపు. వాళ్ళ గురించి పొగుడుతూ ఉండి కొంత మొఖాల కవలికలు ఎట్లా ఉంటాయి? మనుషులు కవలికలు, మొహ కవలికలు మారిపోతూ ఉంటాయి. ముందు డైరెక్టర్ కొట్టే లేరు, ముందు ఏం చేస్తారు? చూపు చూస్తారు. చూపు బైబిల్లోని దొంగ చూపులు, నేల చూపులు, ఇసుక చూపులు, పాపపు చూపులు, సంతోషంతో చూసి ఎన్ని చూపులు బైబిల్లో? 27 చూపులు ఉన్నాయి బైబిల్లో, తెలుసా మీకు? 27 చూపులు. కానీ ఒక చూపు గురించే చెప్తున్నాను. ఈ చూపు ఏ చూపు? ఇసుక చూపు. భక్తిగా ఉన్నప్పుడు తన విశ్వాసం ఆ విధంగా సమకూర్చేదై ఉండేది, శత్రువును గెలిచేదై ఉండేది, శత్రువు కొరకు పోరాడేదై ఉండేది, తన వారి పక్షంగా నిలబడేదై ఉండేది. ఎప్పుడైతే భక్తి జీవితంలో దిగజారిపోయాడో ఒక్కొక్కటిగా బలహీనతలు వచ్చేసాయి. మొట్టమొదటిగా తనలోకి వచ్చినటువంటి బలహీనత ఏంటో తెలుసా? విషపు చూపు చూడటం ప్రతి వ్యక్తిని. ఏ చూపు అంటండి? ఎప్పుడైనా చూసారా చూపు? విషపు చూపు. వీళ్ళు అర్థమవ్వకుండా ఉంటారా? ఎప్పుడు ఇదే భక్తిలో ఉంటారా? ఎప్పుడు ఇలాగే ఉంటారా? ఎప్పుడు ఇంట్లోనే ఉంటారా? ఎప్పుడు ఈ బండి మీద తిరుగుతారా? ఎప్పుడు ఇదే సంతోషంగా ఉంటారా? నేను చూడనా? ఏ చూపు? ఈ చూపు చూసారా? ఎప్పుడన్నా అబద్ధం ఎందుకు ఆడతారు? ఎదురు ఏమో చూసే ఉంటారు. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటారా? నేను చూడకపోతానా? నేను చూస్తా. ఈరోజు నేను ఏడుస్తాను. ఇదే చూపండి, ఇసుపు చూపు. చూసారు ఎప్పుడన్నా? ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటాంలేండి. ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటాంలేండి. దేవుడు చెప్తున్నటువంటి మాట. మొట్టమొదటి జబ్బు, కలిగిన దాన్ని పట్టుకోవటానికి వదిలివేయటానికి మొట్టమొదటి మనిషిలో పుట్టే జబ్బు ఇది. రెండోది 13వ అధ్యాయము 11 నుంచి 13వ వచనం వరకు. సమూయేలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద ఉండి వెళ్ళిపోవుటయు నిర్ణయ కాలం నువ్వు రాకపోవుటయు చూసి నేనే నువ్వు సేవకుడు అని చెప్పి నువ్వు సేవకుడు బదులుగా నీ పని నేనే కొనసాగిస్తున్నా, నువ్వు చేయవలసిన ప్రతి పని నేనే చేసేస్తానంటే దేవుడు అంటాడు. ఇక్కడ ప్రవక్త అంటాడు, ఎంత వివేకపు పని చేశావు. రెండో జబ్బు ఏమొస్తుందండి? మొట్టమొదటిగా కంగారు తత్వము. మొట్టమొదటి వచ్చే చూపేంటి? ఇసపు చూపు. ఎప్పుడో చేసిన భక్తిని ఈరోజు తలంచుకొని ఈరోజు చేస్తున్న వ్యక్తిని ప్రోత్సహించకుండా, ప్రోత్సాహం కలగకుండా, ప్రోత్సహించే స్థితిలోనికి రాకుండా ఏమొస్తుందంటండి? ఏమొస్తుందంట? ఇసుపు చూపు. ఇసుపు చూపుతో తర్వాత వచ్చే జబ్బు ఏంటి అంటే ఆ వ్యక్తిలోకి
అవివేకము, రెండోది తొందరపాటుతనము. ఏమీ జరగదు. ఏం జరగదంటే వెనక ఒకటి తరుముతున్నట్టు ఉంటుంది, ముందు ఒకటి తరుముతూ ఉంటుంది. ఆ రోజు ఆ సమయం ఆ టైం వచ్చే వరకు దేవుడు వస్తానన్న దేవుడు రాక మానడు. వస్తానన్న దేవుడు 100% వస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదేవుడు. కొంతమంది చూడండి, ఎన్నన్నా చెప్పండి, మేము మా దారి ఇంతే, మా ధోరణి ఇంతే, మేము చేసేది ఇంతే, మేము ఇక మార్పు మాలో నుంచి రానే రాదు. మీరు అంతే, మేము ఇంతే. మీరు ఎట్లన్నా చెప్పుకోండి, ఏమన్నా చెప్పుకోండి, ఏదన్నా మాట్లాడుకోండి, మేము మాత్రం మేము ఇంతే. అవివేకం అండి. ఇదేంటి అవివేకం? విన్నట్టే నటిస్తారు. ఎవరు నటిస్తే ఎవరు పోతారు చెప్పండి? స్కూల్లోకి వెళ్ళి పిల్లలు ఎంతమంది, స్కూల్ టీచర్లు, స్కూల్ క్లాస్లో ఎంతమంది పోస్ట్ అవుతారండి? విన్నవాడు మాత్రమే వస్తాడు. ఎన్ని చదివి గ్రహించిన వాడే వస్తాడు. క్లాసులో అందరికీ టీచర్ సరిగ్గా చెప్పడం చెబుతాడు, కానీ వచ్చేవాడు ఒకడే. ఆ ఒక్కడెవరో? కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది అంటే, ఇక్కడ దేవుడి వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది అంటే, ఎవరైతే విని పొద్దునలా గైకొని చదువువారు ధన్యులు. విని చదివి గైకొని వారు ధన్యులు చెప్తారు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట దేవుడు మొట్టమొదటిగా ఇసుమచూపు నిలిపాడంటండి. ఒకప్పుడు భక్తి కలిగినటువంటి వ్యక్తి, బలమైనటువంటి సూరకార్యాలు చేసే వ్యక్తి. రెండోదిగా తొందరపాటుతో కూడిన అవివేకపు పనులు. తొందరపాటు అంటే ఏంటి? క్షణం ఊపుకుంటుందంటే కొంతమందికి అప్పుడుకప్పుడు లోపల ఉంది, బయటకు వచ్చేసేయాలంతే. ఆ క్షణం తర్వాత మనం మాట్లాడే మాటలను బట్టి మనకి హాని జరుగుతుందో, లేక ఆ మాట్లాడిన మాటలను బట్టి వారికి హాని జరుగుతుందని ఆలోచన ఉండదు. తాను చేసినటువంటి రెండో పని ఏంటంటే అవివేకపు పని. దేవుని బిడ్డలు, అవివేకపు పనులు మనం చేస్తున్నామా? చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. అనిపిస్తుందా మీకు? అదే ఈ తొందరపాటు, ఈ మాట మాట్లాడుకుని ఉంటే బాగుండు. నువ్వు ఎంత భక్తిగా ఉండు, తొందరపాటు ఉంటే నీ జీవితంలో ఎదుగుదల నీకు ఉండదు. వెంటనే రియాక్ట్ అయిపోయే తత్వం, రియాక్ట్ అయ్యే తత్వం రాకుండా అంటే యేసయ్య వైపు చూడండి. యేసయ్య ఏమన్నారు? ఇన్ని మాట్లాడారండి యేసు ప్రభు. మేము ఇప్పుడు చదివేయగలం మాకు తెలియటానికి, బైబిల్ చదివితే కదా మేము అంటానికి, ఆయన ఉన్న ఓపిక మాలో రావటానికి. యేసు ప్రభుని అంటే ఏమైందనే తత్వం మాలో రావడానికి బైబిల్ చదివితే కదా. ఈరోజు ఏమంటారండి మనల్ని ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే? మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళేనా అంటే అది తెలియగలుగుతున్నారా? ఏమన్నా అంటే క్వశ్చన్ మనకే వేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? అప్పుడు కన్నా వెళ్తాం ఏంటి అయితే? గమనించారా? రెండో జబ్బు ఏంటంటే మనిషికి వచ్చేది ఏంటండి? అవివేకము. తొందరపాటుతో ఏమి నిర్ణయం తీసుకుంటున్నామో, తొందరపాటుతో ఏం మాట్లాడుతున్నామో, ఏమి ప్రవర్తిస్తున్నామో, ఆ ప్రవర్తన వల్ల తర్వాత మనకెంత నష్టం కలుగుతుందో, ఆ తర్వాత వాళ్ళెంత నష్టపోతున్నారు అని జ్ఞానం లేనటువంటి పని చేశాడండి. రెండోదిగా సౌలు. మొట్టమొదటి ఇసుమచూపు అయితే, రెండోది అవివేకము, తొందరపాటు తత్వం. తర్వాత తొందరపాటు అయిపోయిన తర్వాత అదే ఈ మాట అనకుండా, ఈ ప్రవర్తన చేయకుండా, ఈ పని చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. ఈ పని చేసావు, రేపొద్దున మనకి యాంటీ అవుతారేమంట, మనల్ని ఇబ్బంది పెడతారేమంట, ఇబ్బంది పాలైపోతామేమంట. ఎవరు వస్తారు మళ్ళీ? ఈ ఆలోచన వచ్చేది కూడా ఎవరికి? ఈ తొందరపాటుతనమే. అది తొందరపాటుతనమే. ఈ మూడోదిగా చూడండి ఏం చేస్తారో చూడండి. 15వ అధ్యాయం 20వ వచనం. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, యెహోవా మాట విని పంపిన మార్గమున పోతునని. సౌలు ఏం చేస్తున్నానండి? ఇక్కడ సౌలు ఏం చేస్తున్నానండి? తను అభిషేకించినటువంటి సమూయేలుని గద్దిస్తున్నాడు. ఆ మాట నువ్వు అనొద్దు. బైబిల్ చదువుకుంటాం కాబట్టి ఆ మాట వినపడదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఆ మాట నువ్వు అనొద్దు అన్నాం. కానీ అక్కడ ఎట్లా ఏ టోన్ వచ్చి ఉంటుంది? నువ్వు ఆ మాట అనటానికి, నువ్వు ఆ మాట అంటే నేను ఒప్పుకోను. ఏంటి నువ్వేమన్నావు నువ్వు ఆ మాట అని పలుకుంటాడు కదా. ఏం చెప్పాడు ఇక్కడ సౌలు? అమాలేకీలను మొత్తాన్ని సంహరించేయి, వాళ్ళలో ఏమి మిగల్చొద్దు, నీలో ఉన్న చెడు మొత్తాన్ని తీసేసుకో, అది ఉంటే నీకు ఊరే
దాని ద్వారా నీకు వచ్చే ఆశీర్వాదాలు పోతున్నాయి, అది తప్పు, అది కరెక్ట్ కాదు, అది రైట్ కాదు, ఇవన్నీ చెప్పుంటాడు కదా, చెప్పుంటాడండి. చెప్పినటువంటి మాటను తృణీకరించేసి నువ్వు ఈ పని చేస్తున్నావేంటి, నీకు ఇది తగదు కదా, నీవు ఇశ్రాయేలు రాజు కదా, నువ్వు గొప్ప ఘనకార్యాలు వారి కొరకు చేయాలి కదా, ఘనమైన స్థితిలో ఉండాలి కదా, ఇది తప్పు, ఇది రైట్ కాదు కదా అని అన్నటువంటి వ్యక్తిని ఏమంటాడండి ఇప్పుడు, నువ్వు ఆ మాట అనవద్దు, ఆ మాట మాట్లాడద్దు. అంటే చూడండి, 3వ స్టేజ్ ఎంతవరకు వస్తుందంటే, ఎవరైనా నాకు లెక్కలేదు, ఎవరికి నేను భయపడను, ఎవరైనా నాకు లక్ష్యము లేదు, ఎవరికి భయపడవలసిన అవసరం నాకు లేనే లేదు. ఎందుకంటే నువ్వు నన్ను బతికిస్తున్నావా, నీ ద్వారా నేను బతుకుతున్నానా, నువ్వేమన్నా రాజులు చేసావా, నా కష్టజీవితంతో నేను చేశాను. ఇక్కడ ఎవరు ఈయనండి, ఈయన ఇశ్రాయేలుకు తండ్రిగా ఉన్నటువంటి సమూయేలుని అంటున్నాడు ఈ మాట. ఇశ్రాయేలును నడిపించే నాయకుడై ఉన్నటువంటి వ్యక్తి అంటున్నాడు ఈ మాట. ఏమన్నాడు, నువ్వు ఆ మాట అంటే నేను ఒప్పుకోను, ఆ మాట నాకు నువ్వు వినిపించొద్దు. 3-4 చూద్దాం ఏమంటున్నాడు. 15, 26, 27 వచ్చినాం. అందుకు సమూయేలు నీతో కూడా తిరిగి రాను, యెహోవా ఆజ్ఞను ఆమె ఏం చేశారంట, విసర్జించితివి గనుక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను చెప్పి వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నగా అది చిరిగిపోయాను. ఏం చేశాడంటే వస్త్రాలని చింపేశాడు. ఎవరు నింపేస్తున్నాడు ఇప్పుడు, బలశూరుడు, బలం కలిగినటువంటి వ్యక్తి, ఘనమైనటువంటి వ్యక్తి, మంచి మాటలు చెప్పే వ్యక్తి, ఆయన్ని అభిషేకించినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, నువ్వు ఇది చేయడం తప్పురా బాబు, ఇది చేయకూడదు, ఇది చేయటం నీకు జయం కాదు, ఇది నీకు అది ఆశీర్వాదం కాదు, ఇట్లా చేయటం వల్ల నువ్వు పాడైపోతావు, నీకు ముందే చెప్పాను నేను, ఇట్లా నడవకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇట్లా ప్రవర్తించిన క్షణమందు నీకు ఏ క్షణమైనా శ్రమ వస్తుందని చెప్పాను, నువ్వు ఎందుకు ఇలా చేశావు అంటే, ఎందుకు ఇలా నడిచావు అని అంటే, ఆ వ్యక్తి వస్త్రాలను ఏం చేశాడండి ఈయన. ఆత్మీయ అర్థాలు చాలా ఉన్నాయండి. ఆ వస్త్రం అనే పదానికి బైబిల్ రక్షణ వస్త్రము అంటారు. అతనిలో ఉన్నటువంటి భక్తి లోపాలను నిమిత్తం చెప్తూ ఉంటారు. తప్పు చేసినటువంటి వ్యక్తి నువ్వు తప్పు చేశావు అంటే ఎదుటి వ్యక్తిలోనికి ఏమి వెళ్తారండి ఎప్పుడు, లావుగున్న డాక్టర్ వైద్యుడికి వెళ్తే నీకు తగ్గదా, నువ్వు కావాల్సింది నువ్వు దేనికి వెళ్ళావు, వైద్యానికి వెళ్ళావు. పాడైపోయినోడు నీకెందుకు, నువ్వు బాగుపట్టే మాటలు చెప్తే నువ్వు బాగుపడే మాటగా వినవలసింది. తను పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి నీకెందుకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇతర వస్త్రాన్ని చింపేస్తున్నాడంట. నీ సాక్ష్యం నాకు తెలియదా, నీ విశ్వాసం నాకు తెలియదా, నీ కుటుంబ పరిస్థితులు మాకు తెలియదా, నువ్వేం చేస్తావో మాకు తెలియదా, నువ్వు నాకు చెప్పే అంత రోడ్డు అయ్యావా, చెప్పే స్థాయికి నువ్వు వచ్చావా, చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావా అని చెప్పి ఏం చేస్తాడంట, కించపరుస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ, తృణీకరిస్తూ, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా ఏం చేశాడో చూద్దాం. చివరిగా నీకు ఉన్నాం. 11వ వచనం చదువుతున్నాను, 18వ వచనం. ఈ ఒక్క వ్యక్తి చేసే పనులు నేను ఎన్ని చెప్పేది మీకు. నేను ఒకనొక దినమందు దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి చేతిలో ఒక ఈటు ఉండక ఒక్క పోటుతో పొడిచి చంపేద్దునని ఏం చేశాడంటే చివరికి ఏ విధంగా దిగజారిపోయాడంటండి, హత్య చేసే స్థాయికి వెళ్ళిపోయాడంటండి. ఎవరండి ఈయన? ఒకప్పుడు బలమైన దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, ప్రవక్తల్లో ఒకడు ఉన్నాడా ఇతరని చెప్పుకునేటువంటి వ్యక్తి, ప్రవక్త ఏంటినా అనుకుని చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడమ్మా, జరిగిపోయినటువంటి భక్తిని ధ్యానం చేస్తూ ఆ శక్తిని ఎరగనటువంటి దౌర్భాగ్యపు జీవితాన్ని జీవించే వ్యక్తి ఏ విధంగా అయిపోయాడు. ఇప్పుడు ఎన్ని స్థితులు దిగజారిపోయాడు. మొట్టమొదటిగా ఏం చేశాడండి, ఇసుపు చూపు నిలిపాడు. రెండోది అవివేకంతో ప్రవర్తించాడు. మూడోది వస్త్రాన్ని నింపాడు. నాలుగోది హత్య చేయటానికి వెళ్ళాడు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటని ఇది ఒక రీజన్ ఉంటుంది కదా. ఏమైంటుందో చూడండి ఒకసారి. 18వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ
సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా ఆమె ఏం చేశారంటే ఏం చేశారమ్మ ఇక్కడ ఏం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు చెప్పండి. ఒకప్పుడు ఏం ఆత్మ ఉంది ఏ మీద, ఇప్పుడు ఏ ఆత్మ వచ్చింది? ఒకప్పుడు ఏ ఆత్మ ఉంది, ఇప్పుడు ఏ ఆత్మ వచ్చింది? అదేంటి పరిశుద్ధాత్మ ఉన్నోడు ఉంది, జీవితాంతం పరిశుద్ధాత్మ ఆయన పేరేటక్కులా ఉంచుతాడు కదా, మరి ఇప్పుడు దురాత్మ ఎందుకు వచ్చింది? పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి మీద పరిశుద్ధాత్మ సుస్థిరంగా ఉండాలి కానీ దురాత్మ ఎందుకు వచ్చింది? దురాత్మ రావటానికి వీల్లేదు కదా, దురాత్మ రాకూడదు కదా. ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అని అంటే దేవుని ఎడబాసిపోయాడు, దేవుని మాట వినే స్థితిలో లేడు, దేవుని దాసుని మాట వినే స్థితిలో దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుని సేవకుడు గద్దిస్తే దేవుని సేవకుడిని గద్దించే స్థాయికి వచ్చాడు. దేవుని సేవకుడిని తప్పు అని చెప్తే దేవుని సేవకుడి వస్త్రాన్ని చింపే దుస్థితిలోకి వచ్చేశాడు. దేవుని సేవకుడు అభిషేకం పొందినటువంటి వ్యక్తి మీదే తిరిగి హత్యా ప్రయత్నం వెళ్ళే స్థితిలోకి వెళ్ళిపోయాడు కదా ఇతనిలో ఏమొచ్చిందండి? దురాత్మ లేకపోతే ఈ లక్షణాలు ఉంటాయా? దురాత్మ ఉంటేనే కదా ఈ స్వభావాన్ని ధరించేది. ఇంకో విచిత్రం ఏంటి చెప్పమంటారా? దురాత్మ ఆళ్ళలోనే కదా మీ అందరిలో ఉంది. జాగ్రత్త. ఎక్కడుందండి అంటే నువ్వు అభిషేకం పొందినటువంటి నీవు, దేవుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి నీవు, నీ సాటి అభిషేకం పొందిన వ్యక్తి మీద నువ్వు ఏం చేస్తున్నావు? దురాత్మతో దూషిస్తున్నావా? తృణీకరిస్తున్నావా? తప్పుగా మాట్లాడుతున్నావా? తప్పుగా ప్రవర్తిస్తున్నావా? మందిరంలో ఉంటేనేమో పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు ఉన్నావు, మందిరం దాడితే దురాత్మ సామోసానికి పెద్ద చెల్లిలాగా ఉంటున్నావు, పెద్ద తల్లిలాగా ఉంటున్నావు, పాటలు కోకిల్లాగా పాడుతున్నావు. బయటికి వెళితే ఎట్లా ఉన్నాయి పాటల్ని? గాంధర్వ స్వరంలాగా ఉంటుంది. ఇక్కడ ఏం స్వరం? గాంధర్వ స్వరం. బయటికి వెళితే గార్భవ స్వరం. అంటే ఇక్కడేమో గాత్రం అమూర్తంలా ఉంటుంది, బయటికి వెళ్తే గాడిద కూర్చున్నట్టు ఉంటుంది పరిస్థితి. చూడండి పరిస్థితి. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి మీదకి దురాత్మ రాదనడానికి లేదు. ఈరోజు నేను చెప్తున్నటువంటి ఆల్టర్నే గురించి చెప్తున్నాను. నా జీవితంలో కూడా భక్తి జీవితంలో ఉంటే ఆత్మ నాతో ఉంటాడు. నేను కనుక దేవుని ఆత్మని విడబాసి పక్కెళ్ళిపోయినప్పుడు నా మీద దురాత్మ రావడంలో కూడా పెద్ద ఆశ్చర్యమైనటువంటిది ఏమీ కానీ. ఈయన గురించి ఎవరు జనులు ఏమని చెప్పుకుంటున్నారంట? ఇంత చదివినటువంటి 11వ అధ్యాయం 10వ అధ్యాయంలో ప్రవక్తల్లో ఒకడు ఉన్నాడా ఏంటి? ప్రవక్తల్లో ఒకడు ఉన్నాడా ఏంటి అని చెప్పుకునేటువంటి ఈయన పొలంలో నుండి వచ్చే వ్యక్తికి మా మీద ఇంటి మీద శత్రువులు వచ్చేసారు, దెయ్యాలు బట్టి సమస్యల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, రమ్మంటే సమస్యాన్ని సంఘాన్ని మొత్తాన్ని కూడగొట్టి ఆ దెయ్యాన్ని వదలగొట్టిన ఆయన ఈయనలోకి ఇప్పుడు ఏమొచ్చేసిందండి? రాదా దురాత్మ? బద్ది లేదు దురాత్మ రాదా? బద్ది లేకపోతే దేవుడు వదిలిపెట్టినప్పుడు దురాత్మ రాక ఎవరు వస్తారు? దురాత్మ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు ఈయన? మనుషులు చంపడానికి వెళ్తున్నాడు. ఎంత దౌర్భాగ్యమో చూడండి, ఎంత దౌర్భాగ్యమో చూడండి దేవుని బిడ్డలారా. ఎంత దుస్థితిలోకి దిగజారిపోయాడో, ఎంత హీనస్థితికి వచ్చేసాడో. ఒకప్పుడు ఆత్మ కలిగినటువంటి వ్యక్తి, ఒకప్పుడు ఆత్మపూర్ణుడిని జనాలు కొనియాడబడినటువంటి వ్యక్తి, ఒకప్పుడు శత్రువుల్ని తరిమివేసినటువంటి వ్యక్తి మీదకి ఇప్పుడు ఏమొచ్చేసింది? దేవుడు అందుకే చెప్తున్నాడు, నీకు కలిగిన దాన్ని జరిగిపోయింది ఎప్పుడో మా తాతలు పొళ్ళు తినారు, మా పొళ్ళు పులుసుని అని చెప్తారు. చూడండి బైబిల్ నేను చెప్పే మాట కాదు ఇది. నేను బైబిల్లో లేని మాట ఏది మీ హృదయానికి నొచ్చుకోవచ్చు, మీ హృదయాన్ని గుచ్చుకోవచ్చు. నేనేదో నేను భక్తులు చేసుకోవడానికి మిమ్మల్ని భక్తిహీనులు చేసి చూపిస్తాననే తత్వం మీలోకి రావచ్చు. నేను బైబిల్లో ఉన్న మాట మాత్రమే చెప్తున్నాను. దైవ గ్రంథంలో నుంచి ఒక చున్నా తీసినా, పొల్లు తీసినా, జీవ గ్రంథంలో వారికి పేరు ఫలము లేకుండా పోతుంది అని ఎవరు చెప్తున్నారు? ఇంత వాక్యం చదువుకొని, వాక్యం తెలుసుకొని, వాక్యానుసారంగా ప్రవర్తించే వ్యక్తి వాక్యంలో నుంచి మాటలు చెప్తూ ఉంటే మీకు బాధ కలుగుతూ ఉండొచ్చు, బాధ పడుతూ ఉండొచ్చు, బాధలో గుచ్చుకోవచ్చు, హృదయంలోకి వెళ్ళి అయినా ప్రాబ్లం లేదు. దేవుని మాటగా నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వ్యక్తి ఒకసారి 2 కంపేర్ చేసి చూద్దాం. ఒకసారి మళ్ళీ చూడండి. 10వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 10-11 వచనాలు, 18వ అధ్యాయం 10వ వచనం. వారు కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ
బలము మీద అతని మీదకి వచ్చును. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండగా పూర్వపు అతను ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రవచించుట చూసి ప్రవక్తల్లో ఒకడున్నాడా ఏంటి అనుకున్నారంట. 18వ అధ్యాయం 10వ వచనంలో, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ కూడా ప్రవచిస్తున్నాడంట. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? అప్పుడేమో ఆత్మీయ విషయాలు చెప్పాడు, ఇప్పుడే ఇంగ్లీష్ మాటలు చెప్తున్నాడు. చూడండి, ప్రార్థనకి వెళ్ళే మనమేమో మందిరంలో ఉండగేమో ప్రభువా ప్రభువా అని పాడతాం. మందిరం దిగంగానే మన నోటి నుంచి ఏమొస్తాయి? ఇంగ్లీష్ పదాలు. అదేమన్నా పక్కన వచ్చి నాకు తగ్గోళ్ళు లేకపోతే సరోజమ్మ గారు తగ్గోళ్ళు, అమ్మ ఇది మనకు తగ్గదు కదా అంటే, నువ్వు భక్తురాలువా? మీ భక్తురాలు తెలీదా? నేను విశ్వాసం మీద మీ కోళ్ళ నువ్వు కొట్టుకోవట్లేదు అంటే చెప్తున్నానమ్మా. ఏమంటారు చెప్పండి? మీరు తిట్టుకోవట్లేదా? మాకు తెలీదా? నాకెందుకురా బాబు, నాకెందుకు వచ్చినా నీ సావు నువ్వు, మీ బాధ నువ్వు. భారతీయులు అందరూ చెప్తే భారతీయ అయితే ఎట్లో గట్ట పెద్దది కాబట్టి చెప్పింది కనుక వింటానని చెప్తున్నాను విషయం. ఇక్కడ చూడండి, అక్కడ ఆత్మ వచ్చింది ప్రవచించాడు, ఇక్కడ అక్కడ వచ్చిందేమో పరిశుద్ధాత్మ విజయాన్ని ఇచ్చింది. ఇక్కడ వచ్చింది ఏంటి? ఈ దురాత్మ వచ్చింది కాబట్టి దురాత్మ ఏం చేస్తాడు? మనుషులను చంపడానికి జరుగుతుంది. ఏం చేస్తున్నాం ఇక్కడ? ఈ దురాత్మ ఎందుకు కూడా పట్టింది అనుకో, నువ్వు ప్రార్థన మానేస్తావు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా, నువ్వు ప్రార్థన అంటే నీకు ఆసక్తి ఉండదు, వెళ్ళేవాళ్ళకి కూడా ఆసక్తి. నువ్వు వాక్యం చదవో, వాక్యం వినేవాళ్ళు కూడా, నువ్వు కుటుంబంలో సమాధానంగా ఉండవు, సమాధానం ఉన్నవాళ్ళు కూడా, నువ్వు పిల్లల్ని ఏం చేస్తావు? ప్రేమతో పెంచవు ఉన్నవాళ్ళు కూడా. ఎంతవరకు ఏంటి? లింకులే. గొలుసు నిలబడాలంటే ఏం చేయాలమ్మా? లింకులు. ఈ లింకల్లో వెళ్ళి మళ్ళీ ఒక ఏదో లింకు తగులుకోవాలి, లేకపోతే బతుకంతే లింకులే. చూడండి, అక్కడ వచ్చింది ఆత్మే, ఇక్కడ వచ్చింది. అక్కడ ఆత్మను పోగొట్టుకున్నాడు, ఇక్కడికి ఏ ఆత్మ వచ్చింది? దేవుని బిడ్డరా గుర్తించండి, దేవుని బిడ్డరా గుర్తి. మనం మా దగ్గరికి ఆ దెయ్యం రావటం ఎందుకు రాదు? సౌదరికి రాలేదా? నా మీద గాలి పట్టడం, నా మీద గాలి ఎందుకు పడతావు? సౌదరికి వచ్చి పడలేదా? మా ఇంటికి దెయ్యం రావటం ఎందుకు రాదు? దెయ్యం వాళ్ళకి రాలేదా? దేవుని బిడ్డలారా గుర్తించండి. భక్తి జీవితంలో ఏ వ్యక్తి అయితే జరిగిపోయిన భక్తిని జ్ఞానం చేస్తూ ఇప్పుడున్నటువంటి స్థితి ఏంటో గుర్తించలేని వ్యక్తులుగా బ్రతుకుతారు. ఏమవుద్దండి? వచ్చే దెయ్యం రాయండి, ఏమవుతుంది? పాడైపోతావు. నువ్వు ఏమైపోద్ది? పాడైపోతావు. ఎక్కడ ఉన్నా వేసిన గొంగడి. ఫస్ట్ రోజు ఎంత టెన్షన్ పడ్డావు. ఇప్పుడు కొంతమంది మీరు టెన్షన్ పడతారు, సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఉన్న వారి హృదయంలో ఏముంటుందమ్మా? సమాధానం ఉంటుంది. సమాధానం ఉందా నీకు? సమాధానం కలిగి ఉన్నావా? సమాధానంతో రోగాలు లేకుండా ఉన్నాయి రోగాలు ఉన్నాయి, కానీ నీ హృదయంలో ఏముంది? సమాధానం ఉందా? ఆ సమాధానం లేకపోవటమే ఏం చేస్తున్నాడంట? ఎర్రి శాస్త్రాలు చేసేస్తున్నాడంట, ఎర్రి వాని వలె ప్రవర్తిస్తున్నాడంట, ఎర్రి పనులు చేస్తున్నాడంట, ఎర్రి కేకలేరుస్తూనే ఉన్నాడంట, ఎర్రి తలంపులతో ఉన్నాడంట. ఆ ఎర్రి తలంపులు తలంచుతూ ఎర్రి పనులు చేసే వ్యక్తి దగ్గరికి ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చారు? దేవుని ఆత్మపూర్ణుని దావీదుని తీసుకుని వచ్చారు. దావీదు పాటలు పాడుతూ ఉంటే దావీదు మీద ఈటు విసురుతున్నాడంట. అర్థమైందా మీకు? ఈటు ఎవరి మీద విసురుతున్నాడండి? ముందు బైబిల్లో ఉంది ఈ మాట. దావీదేమో పరిశుద్ధాత్మతో తీసుకొచ్చి పాటలు పాడి ఆ దెయ్యం వదిలేస్తూ ఉంటే దావీదు మీదకి ఏమి విసురుతున్నారు? ఇందా చెప్పానే, ఏం చెప్పా అమ్మ మీకు గొడవ ఎందుకు అమ్మంటే సరోజమ్మ గారి మీద ఏమి విసురుతున్నారంట? ఏమి విసురుతారమ్మా? ఈట్లు విసురుతున్నారే. నీకు తెలీదా? నీ సంగతి తెలీదా? మీ పరిస్థితి తెలీదా? మీ కుటుంబం తెలీదా? మీ విధానం తెలీదా? ఏం చేస్తారంట? ఈటు విసురుతూ ఉంటాడు. ఈటు పొడుచుకుందా? ఈటు పొడుచుకోలేదు. ఏమైపోయింది? పక్కకి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా గుర్తించండి. దేవుడు అందుకే చెప్తాడు, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. సరే, ఈటు విసిరాడు, అంతా బాగానే ఉంది. రాజు తప్పించుకున్నాడు. ఎవరు బలైపోయారు చూడండి ఒకసారి. 22వ అధ్యాయం 17వ వచనం నుంచి 9వ వచనం వరకు, 19వ వచనం వరకు. రాజు దాయోగుతో ఏం చేశాడంటే, దావీదు ఏం చేశాడు చెప్పండి. ఇక్కడ ఇంకే ఎర్రి పట్టిన వాళ్ళలాగా ఎర్ర ఆత్మ చేసి ఎర్రి పనులు చేస్తూ ఉంటే
దావీదు వచ్చి పాటలు పాడి, దావీదు వచ్చి దేవుడి నామాన్ని గణపతి ఆ దురాత్మను పారదోలితే దావీదుని చంపడానికి తిరుగుతున్నాడు. ఈయన దావీదుని చంపడానికి తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అరుచుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు మంచి మాట చెప్తే వీళ్ళిద్దరు పెట్టి ఏం చేస్తారు? ఒక రోజున చిన్న గొడవ జరుగుతుంది. గొడవ జరిగే చాటుకి వెళ్తే ఒక అమ్మాయి వచ్చి చెప్తున్నట్టు మన నవ్వలేక చచ్చిపోయావు. ఆ రోజున ఏడ్చుకుంటూ వస్తుంది. ఎందుకమ్మా ఏడ్చుకుంటూ వస్తున్నావు అన్న, మా మధ్యలో నన్ను కొట్టుకుంది, మీ మధ్యలో నిన్ను కొట్ట పెట్టామా అని అడిగాను. చెప్పినటువంటి మాట ఏంటంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, మీరు ఎందుకు కొట్టుకున్నారు? ఎడదిగాని వెళ్ళలేదు, ఆవిడ రోజు నన్ను పట్టుకుని కొట్టాడని చెప్పి. చూడండి, వాళ్ళిద్దరు ఎడదీయమన్నా ఎడదీయడానికి నేను మధ్యలోకి వెళ్ళాను, ఆవిడ వదిలేసాడు, పట్టుకొని నన్ను కొట్టాడని. మరి నువ్వెందుకు వెళ్ళావన్నా? మరి అంటే ఏదో మంచి కోసం వెళ్ళాను నేను. నిజమే. చూడండి, ఇప్పుడు వదిలేసాడు. ఆ దెయ్యం పట్టుకుంటే ఎవరు పట్టుకుని ఇప్పుడు ఎవరిని అంటపడుతున్నాడు? ఇప్పుడు దావీదు అంటపడుతున్నాడు. దావీదు దొరికాడా? దావీదు దొరకలా. ఇప్పుడు దొరికింది ఎవరు? చూడండి, దేవుని సేవకులు, యాజకులు. దేవుని యాజకులు ఎలా దొరికాడు? దేవుని యాజకులు. దావీదు పారిపోయి వస్తా వచ్చి ఇంట్లోకి వచ్చాడు కదా. అయ్యా, మరి ప్రార్థన ఆత్మీయులు అంటే ప్రార్థన చేసుకుని ఎవరైనా ఇష్టపడతారు కదా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నామండి, నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారంటే ఏం చేస్తాం? మంచినీళ్ళు ఇస్తాం. ఆ టయాన్ని మన ఇంట్లో భోజనం వండుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు మన ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు ఏమంటాం? మామూలుగా మాట వరుసగా భోజనం చేశారని అంటారు. అలాగే భోజనం పెట్టి పంపించారు పాపం ఈయనకి. అలాగే ఆ పక్కన కూడా ఉన్నాడు, ఈ దురాత్మకు తోడైనడు ఒకడు. ఈ దురాత్మకే ఒకటే గుర్తుంచుకోండి, ఇప్పుడైనా మన జీవితంలో మనలో లోపం ఉంటే లోపాన్ని ఎత్తి చూపిన వ్యక్తిని ఎప్పుడు కూడా మనం దేవుని బట్టి చెప్తున్నాను. నేను నా జీవితంలో సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయడం కాదు, 100% ప్రయత్నం చేస్తాను. ఎవరన్నా ఒక మాట అంటే ఒక్కసారి నన్ను నేను ఆలోచించుకుంటాను. ఎందుకు ఆలోచించుకుంటాను? అది నిజంగా ఆ లోపం నాలో ఉంటే ఆ లోపాన్ని ఏం చేసుకోవాలి? నేను సరి చేసుకోవాలి. ఎవరైనా సరే మన లోపాన్ని మనకి ఎత్తి చూపినప్పుడు ఆ లోపాన్ని ఎత్తి చూపకుండా మన మీద ఆ లోపం ఎత్తి చూడ వాళ్ళ మీద మనం తిరిగి ఎప్పుడైతే రివర్స్ అవుతామో మన జీవితంలో ఎదుగుదల ఉండదు, జీవితంలో బాగుపడం, జీవితంలో మంచి అనేది మనకు అవ్వదు, తృణీకరణకు గురైపోతాం. చూడండి, భోజనం పెట్టినటువంటి వ్యక్తిని ఆ పక్కన ఉంటాడు దౌర్భాగ్యుడు ఒకడెవడొకడు వెళ్ళి మాట రాజుగారు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఏమని చెప్పాడు? నీ దగ్గర నుంచి నీ శత్రువు ఎవరు శత్రువు? ఇప్పుడు ఎవరికి శత్రువు? దెయ్యం పట్టినోడు, దెయ్యం పట్టిన దాన్ని వదిలించి వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? అలాగే నీ శత్రువు ఉన్నాడు దావీదు. ఆ దావీదుకి మన ఊరు పక్కన ఒక చర్చ ఉంది, పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు భోజనం పెట్టి మంచిగా భోజనం పెట్టి పంపించాడని చెప్పాడు. ఇప్పుడు ఆ రాజుగారు వచ్చాడు ఇక్కడికి. ఎరా ఏంటి? ఏముండయ్యా? ఏంటికి మీ దగ్గర దావీదు వచ్చారంట? వచ్చాడయ్యా. ఏమని అడిగాడు? నేను ప్రార్థన చేసి వెళ్తానని చెప్పాడు. రాజుగారి ఇంటికి ప్రార్థన చేయడానికి వచ్చాడండి. ఇక గొల్లుడు అనుకున్నామయ్యా, గొప్పవాడు అనుకున్నామయ్యా, గొప్ప స్థితిలో ఉన్నాడు అనుకున్నామయ్యా. మరి మీరు ఏం చేశారు? భోజనం పెట్టి పంపించామయ్యా. భోజనం పెట్టి పంపించారా? ఆయన చేతిలో కర్ర కనుక ఏం లేదా? ఇది పొద్దు చీకటి పడిన టైం కదా, కుక్కలు తిరుగుతాయి, చేతికి ఒక కర్ర ఇచ్చామయ్యా. ఆ కర్రది ఆ కుక్కలు తిరుగుతుంటే మీరు వెళ్ళిపోమని చెప్పి మా దగ్గర తిట్టడానికి బండి ఏమి లేదయ్యా, అందుకే మేము ఇచ్చి పంపించామయ్యా అని వీళ్ళు చెప్పారు. వీళ్ళు ఏమనుకున్నారు? రాజుగారింటికే రాజుగారి దెయ్యం పెడితేనే రాజుగారి దెయ్యం వదిలిపెట్టిన వ్యక్తి అని గొప్పోడు, భక్తుడు, భక్తి ఎదిగినటువంటి వ్యక్తిని భోజనం పెట్టి చేతికి కర్రించి కుక్క ఏదైనా అడ్డం పెడితే కొట్టమని చెప్పి కత్తిచ్చి పంపిస్తే ఇది ఇప్పుడు దృష్టికి ఏమైపోయింది? ఏమైపోయిందమ్మా? ఏమైపోయింది చెప్పండి. పాస్టర్ అయింది నీకు ఇదేం బుద్ధి నన్ను అడుగుతున్నారు. ఈ మధ్య నన్ను అడుగుతూ ఉన్నారు, ఏంటి నీ దగ్గర కూడా కటకట్లు అవుతున్నాయి అంట కదా? అవుతున్నాయి అయ్యా అని చెప్పి చిప్పులు అయిపోయింది కదా. నేను ఇంక పెంచుకోవడానికి ఇష్టపడతల్లా. ఎందుకని పెంచుకోవడానికి ఇష్టత లేదు? ఎందుకని? ఓకే, నువ్వు ఇట్లా యాస్ అంతే, నువ్వు అనుకుంటే నేను నీ అభిప్రాయం నేనేం మార్చగలను? నేనేంటో నా దేవుని తెలుసు, నా సంఘంలో ఉన్న విశ్వాసులు తెలుసు. నువ్వు నన్ను అలా అనుకున్నప్పుడు నేను అలా కాదని ఏం చెప్పగలను? నేను చెప్పు. 2, ఏరే వ్యక్తి ఏరే రకంగా మాట్లాడు, నేను ఏం చేయగలను? ఏం చేయడానికి లేదు. ఇప్పుడు అందరూ కలిసి వచ్చి పడిపోయేది ఎవరి మీద? పాస్టర్ల మీద. అందరూ వచ్చి పడేది ఎవరి మీద? పాస్టర్ గారు మేము పిలిచినా కానీ పాస్టర్ గారు పలకలేదు అనేది, మా శత్రువు నువ్వు చేర్చుకుంటావా అనేది పాస్టర్ గారి. నన్ను తృణీకరించిన వాళ్ళని నేను మాట్లాడకపోతే నేను మాట్లాడలేదు అనేది ఎవరినే? పాస్టర్ని. ఇప్పుడు వీళ్ళందరికీ బలైపోయేది ఎవరు? పాస్టర్లు, దైవ సేవకులు. చూడండి, దేవుని బిడ్డలు, ఇక్కడ నేను నోటి వరుసగా మాట్లాడను కదా, బైబిల్లో ఉన్న మాట ఏదో చెప్తున్నాను.
బైబిల్ నన్ను తృణీకరంగా మాట్లాడినటువంటి వ్యక్తుల గురించి స్వయంగా చెవులు విన్నాయి. నేను ఒకటే చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఆ రోజు నా పరిస్థితి అలా ఉంది, వాళ్ళు అన్నారు, మరి అది పడ్డాను. ఆ రోజు నా పరిస్థితి అలా ఉంది అన్నారు, పడ్డాను. ఇంకంతే, దానికి ఏమి కోపం రావట్లేదు. ఈ స్థాయికి వచ్చావు కదా, ఏం చేసాం? ఏం చేయగలిగింది? దేవుని బిడ్డని, దేవుని సేవకుని, దేవుని యాజకుడిని దేవుడు క్షమించమన్నాడు. క్షమించడమే నా డ్యూటీ, క్షమించడమే నా డ్యూటీ. నేను అంతకించి చేయగలిగింది ఏమీ లేదు. మరలా అంటే అన్నయ్య నేనేం చేయగలను? అట్లా అన్నా దేవుడిని అలా ఉంచాడు, ఉంచలేదు కదా. ఓ స్థితిలోకి మార్చాడు. ఎన్నిసార్లు అన్నా, ఎన్నిసార్లు ఇచ్చేసినా సేవకునిగా ఏం చేయటం? భరించడం. ఇదే మాట చెప్పాడు ఈయన. అయ్యా, మీ ఇంటికి వచ్చాడు, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాడు. ప్రార్థన చేసి వెళ్ళి మా మందిరంలోకి వస్తే భోజనం పెట్టి పంపించాం. దారిలో మార్పులు ఏమైనా అడ్డం వస్తాయని చెప్పి చేతికి కత్తి ఇచ్చాం యుద్ధం చేయడానికి. ఏమన్నా అంటే మన భాష పడినాడు, చేతికి ఒక కర్ర ఇచ్చాం, కుక్క అయినా వస్తే కొట్టమని చెప్పి వెళ్ళిపోయాడయ్యా. అంతే తప్ప ఆయనకి నాకు ఏ విధమైనటువంటి, అసలు ఆయన చేర్చుకోవడానికి కారణం కూడా మీరేనయ్యా. ఏంటయ్యా అంటే, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాడని, మీరు ఆరోగ్యంగా లేనటువంటి స్థితిలో మీరు ఆరోగ్యంగా తిరిగి నడుస్తున్నారు అని, మీరు శక్తి లేని టైంలో శక్తివంతంగా మీరు ఉన్నారు అని. ఈ పక్కన ఉన్నోడు మాట ఏంటి? ఏం కాదు, నిన్ను ఏదో విధంగా కృంగదీయటానికే తాను ప్రార్థన చేసి పంపించాడు. ఎవరు ప్రార్థన చేసి పంపించారు? ఈ పాస్టర్ గారు చేసి ప్రార్థన చేసి పంపించాడు. రాజుగారు సిర్రెత్తుకొచ్చేసాడు. ఏ పాస్టర్ ఇలాంటి మాటలు పడేవాళ్ళు లేరా? భరించేవాళ్ళు లేరమ్మా? ఇట్లా మాటలు అవమానం పడేవాళ్ళు లేరా? ఏం జరిగిందో వాళ్ళకి ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. కాకపోతే ఏమనుకుంటారు ఒకరికొకళ్ళు. చూడండి ఒకసారి అదే మాటను వినిపిస్తాను చూడండి. ఎందుకు ఇన్ని మాటలు పడుకుంటూ ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతుంది, ఎందుకు వాక్యం చెప్పగలుగుతున్నామంటే, కొత్తది ఏమి జరగట్లా, బైబిల్లో ఉన్నదే. కొత్తదేమి బైబిల్లో ఉన్నదే జరుగుతుంది. ఇలాగే చూడండి, చదవండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 17 నుంచి 19 వచ్చిన వరకు. యెహోవా యాజకులకు వీరు దావీదులో కలిసినందులను. మొత్తం 22వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదివినాను, తర్వాత చదువుతుంది అనేది. 22వ అధ్యాయం. ఇరవై 23వ అధ్యాయం చదువుతున్నాను ఒకసారి. అదొద్దు, ఇంకా 22వ వచనం నుంచి 17వ వచనం నుంచి. యెహోవా యాజకులకు వీరు దావీదులతో కలిసినందులను అతడు పారిపోయిన సంగతి తెలియను. రాజు సేవకులు యాజకులను ఏమన్నాడండి ఇక్కడ? ఒకసారి అన్నాడు, ఏమన్నాడండి ఇక్కడ? ఎవడో పనికిమాలినోడు మాట చెప్పాడు, ఈ పనికిమాలినోడు వినేశాడు. పనికిమాలినోడు చెప్పిన మాట ఈ పనికిమాలిన రాజు సౌలు అనే వ్యక్తి విని, అభిషేకం పొందినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఇతను విని, తన దగ్గర నుండి తన స్వభావాన్ని పూర్తి అయినటువంటి వ్యక్తి అయినటువంటి ఇతను విని, పక్కనున్నటువంటి వ్యక్తులు తన ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళు అందరితో చెప్తాడు, ఆయన చంపేస్తే మీకు బహుమానం ఇస్తానని చెప్పాడు. వాళ్ళు ఏమన్నారు? మేము చంపం. ఎందుకని? ఆ పాస్టర్ గారు ఏంటో, ఆ పాస్టర్ గారి స్వభావం ఏంటో, ఆ పాస్టర్ గారి ప్రవర్తన ఏంటో, ఆ పాస్టర్ ఎలా నడుస్తారో, ఎలా బ్రతుకుతారో, ఎలా జీవిస్తారో ఆ పాస్టర్ గారి గురించి మాకు బాగా తెలుసు. ఆయన గురించి మాకు మీరు కొత్తగా చెప్పేది ఏంటంటే, మేము కొత్తగా వినడానికి ఏమీ లేదు, మీరు చెప్పడానికి ఏమీ లేదు, ఆ విషయంలో మేము చెయ్యమని చెప్పారు. ఇప్పుడు ఊరుకున్నాడా? కూలికి జనాన్ని తీసుకొచ్చాడు. చదువు నా తర్వాత చదువు. తీసుకొచ్చి ఆ పాస్టర్ల మీద పడేసి ఆ పిల్లల్ని, ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దోళ్ళని, ఉన్నటువంటి పశువుల్ని మొత్తాన్ని ఏం చేసేయండి? చంపేయండి. చంపేశారా అమ్మ? చంపేశారు. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఎవరు చంపించారు? చంపినోడికి పాపం ఎక్కువ, చంపించినోడికి ఎక్కువ పాపమా? సంఘాన్ని పాడు చేసేవాడికి ఎక్కువ పాపమా, పాడు చేపించేవాడికి పాపమా?
సంఘ వృద్ధి జరగకుండా ఆటంకపరిచేవాడిది పాపమా, సంఘాన్నే వృద్ధి జరగనీయకుండా అవరోధాలు పెట్టేవాడిది పాపమా? అమ్మా, మందిరానికి వచ్చేవాడిది పాపమా, రానికుండా ఆపేవాడిది పాపమా? ఎవరండి ఈయన? ఒకప్పుడు ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి దురాత్మ పొందేసి ఏ స్థాయికి దిగజారిపోయాడండి? ఎంత దౌర్భాగ్యతను దిగజార్చుకుంటూ వచ్చాడు, ఏ దిక్కుమాల పరిస్థితి దిగజారుకుంటూ వచ్చేసాడు తాను. ఎన్ని ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఎంత దౌర్భాగ్యతను దిగజారిపోయాడండి. దినదినము 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 క్షీణించుకుపోయి నాశనమైపోయి పాడైపోయేటప్పుడు కూడా తనకు ఆలోచన లేదు. తను ఏం చేస్తున్నాడో తాను జ్ఞానం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకు జ్ఞానం లేనటువంటి? ఇహలోకమైన దేవత వారు మనోనేత్రానికి గుడ్డితనము. నా యేసయ్య అందుకే అన్నాడు, మీరు ఆశీర్వాదానికి వారసులకు పిలువబడితే కనుక, దీవెనకు వారసులకు మీరు పిలువబడితే కనుక మీరు ఏం చేయాలంటే మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నావో, ఏ ప్రార్థనాత్మనైతే కలిగి ఉన్నావో, ఏ వాక్యాన్ని అయితే తెలుసుకున్నావో, ఏ వాక్యాన్ని అయితే పొందుకున్నావో, ఏ ఆత్మచేత నిర్మించబడ్డావో, ఏ పని అయితే ప్రారంభించావో, ఏ పని అయితే మొట్టమొదటి నీది ఉందో ఈరోజు కూడా అదే స్థితిని నీవు కలిగి ఉండకపోతే సౌలు జీవితం చూసారు ఏమైపోయిందో. మొట్టమొదటి చూపు నిలిపాడు, చూపు నుండి అవేక పనులు చేశాడు, వస్త్రాలను చింపాడు, మాటలు చెబుతుంటే తిరిగి వాళ్ళ మీద పోట్లాడాడు. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? దురాత్మ. చంపడానికి ప్రయత్నాలు చేశాడు, చివరికి ఏం చేశాడు? చంపించేశాడు. ఎవరు చంపించేశాడు? దేవుని యాజకులను, దేవుని బిడ్డలను. దేవుడు ఎవరి గురించి? యాజకుల గురించి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? మీ కనుగుడ్డును మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడు. మొన్న ఒక మాట అన్నారు, దాని గురించి ఏమనుకోదంటే ఒక మాట చెప్తాను. పాస్టర్ గారంటే ఎవరమ్మా? యాజకురాలు. ఎవరమ్మా? సేవకురాలు, అభిషేకం పొందినటువంటి వ్యక్తి, సంఘమునకు తల్లి. మీరు గౌరవిస్తున్నారో లేదో అది మాకు తెలుసు. ఒకసారి మీరు ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? పరిచర్యకు వచ్చిన తర్వాత నా తల్లిదండ్రులు ఎక్కడే ఉన్నారు? ఈ రోజుకి ఆ రోజుకి నేను ఎప్పుడు ఎవరి మీద ఆధారపడింది లేదు, ఎవరినే తృణీకరించలేదు. నా పనిలో నేను చేసుకుంటూ వెళ్ళిపోవటమే నాకు తెలుసు. నా బిడ్డల్ని మీరందరూ లేని స్థితిలోనైనా పెద్ద పెద్ద కాలేజీలు చదివించుకుంటున్నారు. నాకు చదివించాలని ఉండదా? ఇది చదివించట్లేదు, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవటాన్ని బట్టి. ఇప్పుడు సీని గారు కానీ వాళ్ళకి ఏమీ లేదు, కానీ పిల్లల్ని యాడ్ చదివిస్తున్నారు. ఎంత ఫీజులు, వేలు ఫీజులు కట్టి. దేవుడు నాకు ఇవ్వట్లేదా? మరి ఏం చేస్తున్నాం? దేవుడి పని చేస్తున్నా. నా జీవనానికి అవసరం ఉంచుకొని, కానీ దేవుడు అన్యాయం చేస్తున్నాడా? వాళ్ళకంటే తక్కువ మార్కులు ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు కదా. నా బిడ్డతో పాటు చదివిన వాళ్ళందరూ 1-2 సబ్జెక్టులు పోయారు. మొన్న సెకండ్ సెమిస్టర్ కూడా పాస్ అయ్యింది. నా పెద్ద బిడ్డకు మొత్తం ఖర్చు పెట్టింది 2 సంవత్సరాల మీద నేను ఖర్చు పెట్టింది సుమారు 40,000 ఫీజు. ఎంసెట్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం కలిపి అయితే ఖర్చు పెట్టిన ఖర్చు. అందరికంటే ఎక్కువ మార్కులు ఇచ్చాడుగా. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడి బిడ్డలు గుర్తించండి. నాటి నుండి నేటి వరకు మీరు నమ్ముతారు నమ్మరు, దేవుని సేవకులై ఉండి బయటికి పైకి తిరుగుతున్నారు. 4 షర్ట్లు కావాలంటే షర్ట్లు ఇప్పటికి కూడా లేనటువంటి స్థితి. అలాంటి డబ్బులు ఉండట్లేదా? డబ్బులు ఇవ్వట్లేదా? ఇస్తాడు. ఎందుకు తీసుకోవట్లేదు మీరు? దేవుడు మిగిల్చలేదు. ఏ పూటది ఆ పూట, ఏ రోజుది ఆ రోజు, ఏ క్షణంది ఆ క్షణాంది. నేను ఎవరిని చెయ్యి చాచింది లేదు, చెయ్యి చాచి అడిగింది లేదు, చెయ్యి చాచి అడుగుతున్నది. విశ్వాసాన్ని గుర్తించండి, విధేయత చూపండి. అందరికీ బలైపోయేది ఎవరు అంటే ఇక్కడ ఎవరండి? యాజకుని కుటుంబం. చూడండి, దాంట్లో యాజకుడు ఒక్కడే బలి అవ్వాలి. యాజకుని భార్య, బిడ్డలు, కుటుంబం, ఇంట్లో ఉన్న సమస్త ఏమైపోయాయంట? దావీదు దొరికాడా? దొరికింది ఎవరు? యాజకుడు. అందరికీ దొరికిపోయేది ఎవరు? యాజకుడు. ఎవరెవరన్నా ఏమన్నా తప్పు మోపేది ఎవరు? అక్కడైనా ఎక్కడైనా పాస్టర్ గారి మీద. తప్పు చేసేవాడిని ఎవడో అనరు. ఎవరంటే ఎవరిని అంటారు?
మీరు బయటికి వెళ్ళి నోరు బారేసుకున్న అనేది ఎవరనే? పాస్టర్ని. మీకోసం ఇన్ని కాస్తానండి దైవ సేవకుడు. అద్దె చేయించేశాడు, అద్దెలు చేయించేశాడు. ప్రశాంతంగా కూర్చుని అనుకున్నారా? తర్వాత చూడండి ఏం జరిగిందో. ఇదే దేవుని ఆత్మ పొందుకున్నటువంటి దురాత్మ వచ్చేసింది, దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళాడు, దిక్కుమాల స్థితిగా మారిపోయాడు. చివరికి పర్యవస్థానం ఏం జరిగిందో చూడండి. 31వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు. సౌలు ఓడిపోచుండగా అంబులు వేవారి బాణం వేవారి కంటబడి బహుగాయమునుంది నొందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని వీళ్ళు నన్ను చంపకుండా ఉండేటట్టు నా బాణం వేసి వేయమంటే ఆడు ఈయనను భయపడతాడు. తన కత్తిని పెట్టుకున్న కత్తి మీద ఏం చేస్తాడు? తానే పడతాడు. అంటే ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరండి ఈయన? ఎవరైనా ప్రభు ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి కలిగిన దాన్ని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఏం చేసుకున్నాడు? చివరికి తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అన్యంపుడి ఇద్దరు పిల్లలండి. దాంట్లో యోనాతాను అనేవాడు దావీదుని ఎంతగా ఇష్టపడేవాడంటే, ఎంత మంచివాడంటే ఆయన చేసిన పాపం పిల్లల మీదకి వచ్చేసింది. చూడండి 3వ వచనంలో ఏమన్నట్టు, 6వ వచనంలో ఏమన్నట్టు, ఒకే దినమందు, ఒకే దినమున, 6వ వచనం, ఒకే దినమునే మరణమైంది. ఎవరెవరో? సౌలును అతని ఇద్దరు కుమారులు. ఎవరండి? సౌలును ముగ్గురు కుమారులు ఒకే దినమందు మరణమయ్యేది. ఒకే దినమందు. ఎవరండి? ఇప్పుడు చెప్పింది ఎవరి గురించి అండి? ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి, ఆత్మచేత ఘనకార్యాలు చేసినటువంటి వ్యక్తి. బలం వస్తే ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రవక్తలో ఒకడు ఉన్నాడా అని చెప్పినటువంటి ఒక వ్యక్తి. 2, ఆయన ప్రసంగిస్తూ ఉంటే గొప్ప సైన్యాన్ని విడిపించినటువంటి వ్యక్తి. చివరికి ఏమైపోయాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మను నిలబెట్టుకోకపోతే, భక్తి జీవితం లేకపోతే, ఆత్మ పోతే ఏమొచ్చేస్తుంది? ఒక రోజున నేను అంటున్నానని ఏం బాధపడొద్దాం. ఇదే మాట నేను అన్నాను, ఇట్లా జరిగిందని. ఇదే కదమ్మా అంద నేను, ఇట్లా ఉందని. దానికి సీను గారు నన్ను ఎన్ని మాటలు అన్నాడు, ఎంతగా తృణీకరంగా బయట మాట్లాడిస్తున్నాడు. అయినా సరే నేను ఏమి మాట్లాడతాను. నేను ఇప్పుడే ఇచ్చేయటాను కాదు. ఎందుకంటే దేవుడే ఉన్నాయి. యథార్థత, న్యాయము దేవునికే తెలుసు. నేను ఇంకేమి దీని గురించి మాట్లాడతాను. చూడండి, నేను నా విషయంలోనైనా సరే భక్తి జీవితంలో ప్రార్థనాత్మ లేకపోతే ఏమొస్తుంది? నాకు రేపొద్దున దురాత్మ వచ్చేస్తుంది. దురాత్మ వచ్చి ఇంట్లో నివాసం చేస్తుంది. తెలియని ఎర్రి మాటలు మాట్లాడిచ్చేస్తుంది. దేవుని బిడ్డలకు గుర్తించండి. ఆత్మ అప్పుడిప్పుడు ఉంది, ఇప్పుడు ఆత్మ ఉంటుంది అనడానికి ఎప్పటికీ సరిపోదు. అప్పుడు పోయింది, తర్వాత ఏం చేస్తుంది? వచ్చేస్తుంది. భక్తితో దేవుడు అందుకే చెప్పాడు, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని వదిలిపెడితే ఆడిపోయి వీడు వచ్చేస్తాడు. అందుకే అంటాడు బైబిల్ ఏం చెప్తాడు అంటే, యేసయ్య ఏం చెప్తాడు అంటే, ఒక ఇంట ఏముందంట? దురాత్మలు ఉన్నాయి. వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఈ దురాత్మలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు అతను ప్రశాంతంగా ఇల్లు ఊడ్చుంటే ఇప్పుడు ఏమయ్యాలి? ఎన్ని అంట పెట్టుకొచ్చిందంట? 7 ఆటిని అంట పెట్టుకుందాం. ఆ మనిషి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదగిన దేవుని వాక్యం చెబుతుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట ఈరోజు నీతో నాతో, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, ఏ ప్రార్థన ఆత్మను కలిగి ఉన్నావు, ఏ వాక్యం చదివే వ్యక్తిని కలిగి ఉన్నావు, దాన్ని గట్టిగా పట్టుకొని విశ్వాసంతో ముందుకు కొనసాగు స్థితి కృప దేవదేవుడు గురించి ఆయన కృపలో బహుబలంగా భద్రపరచును గాక. ఆమె తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎత్తబడ్డ వాక్యం బిడ్డల ఉదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి వాక్యానుసారంగా జీవించే స్థితి కృప దయచేసి నడిపించి, నీ ఆత్మచేత నింపి ప్రతి వారిని కృపలో భద్రపరిచి నడిపించి సహాయం చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్.